గాయ్స్ వాట్సాప్ ఎట్లున్నందులో నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా సూపర్ ఉన్నారు అనుకుంటున్నా. సో రీసెంట్గా మా అన్న వాళ్ళ పిల్లలకి కొన్ని డ్రెస్సెస్ స్టిచ్ చేయించుకున్నాను అనమాట, ఫ్యాబ్రిక్ తీసేసుకొని. సో అవే మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. నేను నాకు నచ్చినట్టు ఎట్లా చేయించుకున్నాను అండ్ అఫోర్డబుల్గా ఎట్లా చేయించుకున్నాను చూపిద్దాం అనుకుంటున్నాను. సో మీరు కూడా రెడీ అనుకుంటున్నాను. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఫస్ట్ అయితే నా ఫేవరెట్ డ్రెస్ చూపిద్దాం అనుకున్నాను. అండ్ మీకు ఇంకోటి చెప్పాలి ఏంటంటే, ఇంతవరకు నా దగ్గర క్రాప్ టాప్ కానీ లెహెంగా, లాంగ్ ఫ్రాక్, హాఫ్ సారీ ఏవి బ్లాక్ కలర్లో తీసుకోలేదు. సో ఫస్ట్ టైం బ్లాక్లో లెహెంగా, క్రాప్ టాప్ లాంటివి చెప్పించుకున్నాను. లవ్డ్ ఇట్ అండ్ ఐ గాట్ సో మెనీ కాంప్లిమెంట్స్. ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్ అయితే తీసేసుకున్నాము. ఫ్యాబ్రిక్స్ ఇవన్నీ ఎక్కడ తీసుకున్నానో కూడా నేను షాప్ లింక్ ఇస్తాను, చెక్ చేయండి. అక్కడ నాకు ఫ్యాబ్రిక్స్ చాలా అంటే చాలా బాగా నచ్చినాయి. ఎందుకంటే నార్సింగ్లో కూడా అలానే ఉంటాయి అండ్ ఇక్కడ కూడా అలానే అనిపించినాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఇక్కడ కొంచెం అఫోర్డబుల్ ఉండే అనమాట. అక్కడ కొంచెం ఎక్స్పెన్సివ్ ఉంటాయి మెటీరియల్స్, ఫ్యాబ్రిక్స్ తీసుకోవాలంటే. బట్ ఇక్కడ నాకు చాలా బాగా నచ్చినాయి. ఉప్పల్లో ఉంది. సో యా, సో ఫస్ట్ క్రాప్ టాప్ డ్రెస్ వచ్చేసి బ్లాక్ కలర్లోది చూపిద్దాం అనుకున్నాను. లెట్స్ స్టార్ట్ విత్ దిస్ బ్యూటిఫుల్ బ్లౌజ్. సో ఇదైతే నేను పైకి డిజైనర్గా తీసుకుందాం అనుకున్నాను బ్లాక్ కలర్లో. అండ్ దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్స్. మొత్తం డిజైన్ వచ్చేసి, సో కిందికి కూడా మొత్తం ఇదే మెటీరియల్ తీసుకుందాం అనుకున్నా ఫస్ట్ నేను. బట్ తర్వాత అనిపించింది అంత ఆగమా ఉంటుంది, మరీ ఓవర్ అయిపోతుంది అనిపించింది. సో అందుకని కిందికి లెహెంగా అయితే మొత్తం బ్లాక్ కలర్ ప్లెయిన్లో తీసేసుకున్నాను. అండ్ పైకి జస్ట్ డిజైన్ ఇట్లా పెట్టించి ఫుల్ హ్యాండ్స్ పెట్టించామన్నమాట. అండ్ బోట్ నెక్ వచ్చి, అండ్ దీని కిందికి దిస్ ఇస్ ది లెహెంగా. సో బ్లాక్ కలర్లో ఇలా తీసుకున్నాము. చాలా వెరీ సింపుల్ మెటీరియల్, నార్మల్ ఫ్యాబ్రిక్తోని మంచి అవుట్ఫిట్ని మనము క్రియేట్ చేయొచ్చు మన ఐడియాతో, మన క్రియేటివిటీతో. పైకి మొత్తం కూడా ఇదే మెటీరియల్ యూజ్ చేసినా చాలా బాగుంటుంది. బట్ మరీ ఓవర్ అవుతుంది అని అనిపించింది. అందుకనే నేను కొంచెం సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇట్లా బ్లాక్లో సో నార్మల్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నాను. కొంచెం గేరా ఉండాలని చెప్పేసి లోపలైతే క్యాన్ లాంటిది పెట్టించామన్నమాట. మంచి క్వాలిటీది పెట్టింతాను. మా బోటిక్ ఇంటి దగ్గరనే ఉంది, 1 కిలోమీటర్లో. అండ్ ఆ అక్క అయితే చెప్పినట్టు చేసింది, చాలా బాగా చేసింది. షీ డిడ్ అ గ్రేట్ జాబ్. ఫస్ట్ టైం మేము ఇక్కడ కొత్త ఇంటికి వచ్చిన తర్వాత అక్క దగ్గర ట్రై చేయడము, అండ్ షీ డిడ్ అ గ్రేట్ జాబ్ గైస్. అండ్ ఇక్కడైతే బెల్ట్ లాగా పెట్టించాము. అండ్ లోపల క్లాత్ కూడా తీసుకోవాలి. పైన ఫ్యాబ్రిక్ తీసుకున్నాము అండ్ లోపల సాటిన్ క్లాత్ తీసుకున్నాము ఇట్లా. సో యా, సో గైస్ మీరు ఫ్యాబ్రిక్ తీసుకునేటప్పుడు లెహెంగాకి కానీ లాంగ్ ఫ్రాక్ దేనికైనా ఫస్ట్ మీ బోటిక్, మీ డిజైనర్ని అడగండి. సో తను చెప్తుంది ఎంత మెటీరియల్ అయితే మీకు సరిపోతుందని చెప్పేసి. సో నాకైతే 5.5 అని చెప్పారు. సో అందుకని 5.5ది మెటీరియల్ అయితే తీసేసుకున్నాను. అండ్ యా, వేసుకున్నాక కూడా మొత్తం మీకు చూపిస్తాను. కీప్ వాచింగ్. సో నెక్స్ట్ డ్రెస్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. ఈ కలర్ కూడా నాకు ఇంతవరకు లేదు. డార్క్ కలర్లో ఉన్నాయి, అంటే వాయిలెట్లో అట్లా ఉన్నాయి, కానీ ఈ కలర్ ఇంతవరకు లేదు, లావెండర్ కలర్. సో ఇదైతే నేను లాంగ్ ఫ్రాక్ చెప్పించుకున్నాం. ఇది చీర ఇది. సో చీర ఆర్కే షోరూమా, ఆర్కే సిల్క్స్ ఉంటుంది కదా, ఆర్కే కలెక్షన్. సో అక్కడికి వెళ్ళినప్పుడు నార్మల్గా వెళ్ళినాము, అక్కడ ఏమైనా చూద్దామా అని చెప్పేసి ఫ్యాబ్రిక్స్ కానీ శారీస్ కానీ. సో నేను మమ్మీ వెళ్ళినప్పుడు ఐ సా దిస్ శారీ అండ్ మా మమ్మీకి కూడా అనిపించింది లాంగ్ ఫ్రాక్లా గుట్టిస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అనిపించింది అనమాట మమ్మీకి. సో అయితే నాకు కూడా అనుకున్నా, అరే అవును మంచిగా ఏదన్నా చిన్న చిన్న ఈవెంట్స్కి వేసుకోవచ్చు, ఇట్లా ఏదన్నా పెళ్ళి కొడుకు లాంటి ఈవెంట్స్ అట్లాంటి వాటికి చాలా బాగుంటుంది. సో మేమైతే ఇట్లా తీసేసుకున్నాము శారీ. సో దిస్ ఈజ్ అనదర్ డ్రెస్, లాంగ్ ఫ్రాక్. నాకు చాలా బాగా నచ్చింది కలర్. ఇంతవరకు వేసుకోలే. యాక్చువల్లీ పెళ్ళి కొడుకు అప్పుడు వేసుకుందాం అనుకున్నాను, కానీ అది కొంచెం లేట్గా అయింది నైట్ టైంలో, అండ్ నేను వేరే డ్రెస్ వేసేసుకున్నాను. ఇదైతే మళ్ళీ ఇంకెప్పుడన్నా వేసుకోవాలి. సో ఈ శారీ 2500 2200 సంథింగ్ అరౌండ్ అదే రేంజ్లో ఉందన్నమాట. సో చాలా అఫోర్డబుల్కి వచ్చింది. అండ్ మొత్తం కలిపి ఒక 4000 కూడా అయి ఉండదు. సో యా, దిస్ ఇస్ అనదర్ డ్రెస్. ఐ హోప్ యూ గైస్ లైక్డ్ ఇట్.
గైస్, వన్ మోర్ లాంగ్ ఫ్రాక్. ఈ ఫ్యాబ్రిక్ యాక్చువల్లీ చాలా అఫోర్డబుల్గా వచ్చింది. మేబీ మీటర్ ఒక 350-400 లోపే ఉండే అనమాట. అంతే, అంతకన్నా అయితే ఎక్కువ ఉండదు. సో చాలా అఫోర్డబుల్గా వచ్చింది అండ్ వేసుకుంటే అయితే క్రేజీగా ఉంటాయి గైస్. చాలా అంటే చాలా బాగుండే. దీన్ని మొత్తం లాంగ్ ఫ్రాక్ చేయించినాం అనమాట. పైన నెట్టెడ్ అనమాట, ఇదంతా నెట్టెడ్ వచ్చి దానిపైన ఇట్లా డిజైన్ వచ్చింది. మేము ఇది ఫ్యాబ్రిక్ తీసుకెళ్ళి బొటిక్లో ఇస్తే అక్క అన్నదనమాట, అరే ఇది కుట్టడం చాలా కష్టం రా అని చెప్పేసి, ఎందుకంటే ఇవి మొత్తం ఇట్లా పూసల్లాగా ఉన్నాయి. సో అవన్నీ కుట్టేటప్పుడు అవన్నీ తీయాల్సి వస్తుందంట, దానిపై నుండి పోరాదు, అన్ని నీడిల్స్ అవన్నీ ఇరిగిపోతాయి అని చెప్పింది. సో కుట్టడం చాలా కష్టం ఇది, బట్ చాలా బాగా కుట్టింది. మొత్తం లాంగ్ ఫ్రాక్ అనమాట. అండ్ లోపల సాటిన్ మెటీరియల్ కూడా తీసుకోవాలి. సాటిన్ ఒక 3 to 4 మీటర్స్ అట్లా తీసుకున్నాము. అండ్ పైనది 5.5 to 6 మీటర్స్ అట్లా తీసుకున్నాము. అండ్ అగైన్ ఇట్ డిపెండ్స్, ఇంకా మీకు ఎంత సరిపోతుందని మీరు మీ బొటిక్లో మీ డిజైన్ చేసే వాళ్ళని అడిగితే అయిపోతుంది. సో మేమైతే సాటిన్ క్లాత్ లోపల తీసుకున్నాము అండ్ పైన ఇది తీసేసుకొని కుట్టించామన్నమాట. అండ్ లోపల కప్స్ కూడా పెట్టించాము, బికాస్ మంచిగా బాగుంటుంది అని చెప్పేసి. యాక్చువల్లీ నాకు బ్లూ కలర్లో రీసెంట్గానే ఒకటి తీసుకున్నాను క్రాప్ టాప్, బట్ ఇది తీసుకున్నాక గుర్తొచ్చింది, అరే మొన్ననే కదా బ్లూ కలర్ క్రాప్ టాప్ తీసుకున్నా అని అనుకున్నాను. బట్ ఓకే, అది క్రాప్ టాప్, ఇది లాంగ్ ఫ్రాక్, అందుకని లైట్ తీసుకున్నాను, ఇంకా సర్లే అని చెప్పేసి. అండ్ లాస్ట్ బ్యూటిఫుల్ డ్రెస్ ఇస్ దిస్ హాఫ్ శారీ, ఎల్లో కలర్ అండ్ గోల్డ్ కలర్ వచ్చి తీసుకున్నాను. మొన్న ఒకసారి మా కజిన్ బ్రదర్ పెళ్ళిలో కూడా ఇదే కలర్ వేసుకున్నాను నేను, బట్ దానికి వైలెట్ కలర్ ఓని వేసుకున్నాను. మొత్తం ఇదే కలర్ అనమాట లంగా అంతా. బట్ ఇప్పుడు బార్డర్ అండ్ ఓని బ్లౌజ్ అయితే ఎల్లో కలర్ వచ్చి మొత్తం లెహంగా అయితే ఇట్లా గోల్డెన్ కలర్లో వచ్చిందనమాట. ఇదైతే ఎంత బాగుందో అసలు, నేను ఐఎమ్ సో ఎక్సైటెడ్ అండ్ ఇది ఎప్పుడు వేసుకుంటాను వెయిట్ చేస్తున్నా, బట్ ఏం ఫంక్షన్ లేవు ఇప్పుడు. దిస్ ఇస్ లెహంగా. ఎంత బాగా కుట్టింది చూడండి గైస్, లుక్ ఎట్ ద స్టిచ్చింగ్, ఎంత బాగుంది అసలు. ఇట్లా ప్లీట్స్ లాగా పెట్టి కుట్టించామన్నమాట మేమే. ఇట్లనే బాగుంటుంది, మంచి ఇట్లా మంచిగా ఉంటుంది నీట్గా అని చెప్పేసి ఇట్లా కుట్టండి అని చెప్తే నీట్గా ఎంత బాగా చేసింది చూడండి. ఐ లవ్డ్ ఇట్, క్రేజీ కొట్టింది. అండ్ సైడ్కి ఇట్లా జిప్ వచ్చి ఇట్లా వస్తుంది అనమాట పిన్. అండ్ బెల్ట్ పెట్టించుకోండి ఎప్పుడైనా, చాలా బాగుంటుంది, కరెక్ట్గా ఇట్లా నీట్గా ఉంటుంది వేసుకుంటే. సో బెల్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇదంతా లంగా. అండ్ నెక్స్ట్ ఇస్ ద బ్లౌజ్. ఇవన్నీ మెటీరియల్స్ మనం అక్కడ తీసేసుకోవచ్చు, చాలా బాగున్నాయి మెటీరియల్స్. నార్మల్గా బ్లౌజ్ 3/4 ఇక్కడ వరకు పెట్టించాను. అండ్ దిస్ ఓనీ సూపర్ ఉంది అసలు. లుక్ ఎట్ దిస్ ఓనీ గైస్, బనారస్ టైప్. ఇది 1200-1300 అనమాట ఓనీ అయితే. సో యా, నాకు ఎల్లో కలర్ అంటే చాలా ఇష్టం. బ్లాక్, వైట్, ఎల్లో, రెడ్ ఫేవరెట్ కలర్స్. సో ఎల్లో వేసుకుంటే చాలా బాగా అనిపిస్తాం గైస్, ఎవరికైనా బాగుంటుంది అనిపిస్తుంది నాకు ఎల్లో అయితే. సో ఎస్, దిస్ ఈస్ ద ఓనీ. సో ఇవన్నీ డ్రెస్సెస్ నేను ఫ్యాబ్రిక్ తీసుకొని కొట్టించుకున్నాను. ఐ హోప్ యూ గైస్ లైక్ ఇట్. అండ్ మీకు ఈ 4 డ్రెస్సెస్లో ఏవి నచ్చినాయో అని కూడా చెప్పండి, కమెంట్ చేసి చెప్పండి ఎట్లా ఉన్నాయి ఏంటి ఇంత కదా అని చెప్పేసి. అండ్ యా, ఓకే గాయస్, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ గాయస్, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లాట్స్ ఆఫ్ లవ్.